హోమియోపతి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? ఇది హోమియోపతి జనరల్‌గా 100% సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ఆల్కహాల్ అలవాటు గాని, ఇంకా ఇతరత్ర ఏ అలవాట్లు ఉన్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ 100% ఉండవండి. సో, ఏ రకమైన దుష్పరిణామాలు ఉండవు. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు ట్రీట్మెంట్ కంటే ఇప్పుడు మనకు ఈ మాలాధారణ అనేది ఇప్పుడు ఈ అయ్యప్ప భక్తులు చాలామంది స్టార్ట్ అవుతారు ఇప్పుడు. సో, ఈ అయ్యప్ప భక్తులు ఏం చేస్తున్నారంటే సార్, ఇప్పుడు చాలామంది మానుకోవడానికి వేసుకుంటున్నారు. ఆల్కహాల్ గానీ, సిగరెట్, గుట్కాలు గానీ మానుకోవడానికి మాలాధారణ అనేది ఇప్పుడు సాధారణంగా ఉంది. అది దుర్గమాల అవ్వచ్చు, లేదంటే స్వామిమాల అవ్వచ్చు. దుర్గమాల కావచ్చు, స్వామిమాల కావచ్చు, ఈశ్వరమాల కావచ్చు హిందువులైతే. క్రిస్టియన్స్ అయితే ఈ గుడ్ ఫ్రైడే నుంచి వాళ్ళు ఒక 40 డేస్ లెంట్ డేస్ అంటారు వాళ్ళు. ఆ 40 డేస్ కూడా వాళ్ళు 30 to 40 డేస్ కూడా వాళ్ళు ఆ లెంట్ డేస్ పీరియడ్లో కూడా వాళ్ళు కూడా మాలాధారణ లాగా నిష్ఠగా ఉంటూ వాళ్ళు కూడా దూరం ఉంటారు దీనికి. అదేవిధంగా ముస్లిమ్స్ని తీసుకుంటే వాళ్ళు కూడా ఈ రోజా ఈ రంజాన్ టైంలో రోజాల్లో ఉంటారు. ఆ 30 రోజులు కూడా వాళ్ళు కూడా నిష్ఠగా ఇటువంటి వ్యసనాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వదిలేసుకొని వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అయితే ఇక్కడ ప్రమాదం ఏమిటంటే, సో వాలంటరీగా ఇప్పుడు ఈ విత్డ్రావల్ సింప్టమ్స్ లేనప్పుడు మనం ఆ వ్యక్తి మాల వేసుకోవచ్చు, మానొచ్చు. కానీ ఆ తాగకపోతే విత్డ్రావల్ సింప్టమ్స్ వస్తున్నాయి, షేకింగ్ వస్తుంది. సో కొంతమంది హైపోగ్లైసిమిక్ అటాక్స్ వచ్చి పడిపోతుంటారు, మెంటల్ కన్ఫ్యూజన్స్ వెళ్తుంటారు, నిద్ర రాదు. ఇలాంటి వాళ్ళు డాక్టర్ అడ్వైస్ లేకుండా మాల వేసుకోకూడదు. మాల వేసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి వాలంటరీగా వేసుకున్నప్పుడు ఆయనకు కూడా ఉంది. కానీ కుటుంబ సభ్యులు మాల వేస్తే ఈ 40 రోజులన్నా తాగకుండా ఉంటారు. కానీ కొంత బలవంతంగా వేసిన సందర్భంలో చాలామంది మా దగ్గరికి వస్తారు. మాల వేసాం సార్ డాక్టర్ గారు, 1 రోజులు ఎలాగా ఉన్నాడు, తర్వాత పడిపోయాడండి, లేదా ఫిట్స్ వచ్చాయి, కోమాలోకి వెళ్ళిపోయాడు. ఈవెన్ కొన్ని డెత్స్ కూడా జరిగిపోతాయండి ఈ సందర్భంలో. కొంతమంది మాల వేసుకున్న భక్తులు కూడా మా దగ్గరికి వస్తారు. సార్ మాల వేసుకున్నాను కానీ కంట్రోల్ కావడం లేదండి, ఎలాగోలో కాస్త తీసుకుంటున్న ఆల్కహాల్ కానీ లేదా సిగరెట్, గుట్కాలు ఏదో కొంచెం తీసుకుంటాను సార్ ఇలా. అప్పుడు కూడా డీఅడిక్షన్ ట్రీట్మెంట్ చాలామంది వస్తుంటారు. సో ఫస్ట్ అనేది మనం డీఅడిక్షన్ ట్రీట్మెంట్ అడ్వైస్ తీసుకొని మాల వేసుకుంటే చాలా మంచిదండి. మాలాధారణ అనేది ఏ ఉద్దేశంతో మొదలుపెట్టారు కానీ, బట్ అడిక్షన్స్ దాని నుంచి రికవరీ ప్రాసెస్ని తీసుకురావడానికి చాలా మంచి ఉద్దేశం ఇది. అన్ని మతాల వాళ్ళు ఇది పాటించగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలను తీసుకురావచ్చు. ఇంకా డాక్టర్ గారు, ఇప్పుడు మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఎన్నాళ్ళలో ఆ డీఅడిక్షన్కి అంటే వాళ్ళకి ఆ బానిసల నుంచి బయట రావడానికి అవకాశం ఉంది? ఎన్నాళ్ళలో సుమారు? ఇది డిపెండ్ ఆన్ ఈ పేషెంట్ యొక్క ఏ మోతాదు తీసుకుంటున్నాడు. సింగిల్ అడిక్షన్ ఉందా, మల్టీ అడిక్షన్స్ ఉన్నాయా, సో అవి కూడా ఏ మోతాదులో తీసుకుంటున్నాడు, ఎంతకాలం నుంచి తీసుకుంటున్నాడు, ఆ పర్సనాలిటీ ఎలా ఉంది, హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంది, ఫ్యామిలీ జెనెటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమన్నాయా, తర్వాత ఇతర ఏదైనా సమస్యల్లో కుట్టుమిట్టాడుతున్నాడా, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ రోల్లో ప్లే అవుతాయి సార్. కాబట్టి జనరల్గా 3 to 6 months ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ దీని ప్రకారం అయితే మనకు జనరల్గా 6 months కోర్స్ అడ్వైజ్ చేస్తాం సార్. ఎక్కడైనా డీఅడిక్షన్ కోర్స్ అనేది 6 months కోర్సులో, ఎందుకంటే ఈ 6 నెలల కాలంలో మెడిసిన్స్తో పాటు పేషెంట్ కూడా సహకరించి మానుకొని బయటికి రాగలిగితే శరీర కణాలు ఏవైతే దెబ్బతిన్నాయో అవన్నీ కూడా ఈ బ్రెయిన్ సెల్ కానీ ఈ ఫిజికల్ సెల్ కానీ మొత్తం బాడీ డిపెండ్ అయినది కూడా నార్మల్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత రీజనరేట్ అవుతుంది. ఏదైతే డ్యామేజ్ అయిన సెల్, బ్రెయిన్ సెల్ కానీ, లివర్ సెల్ కానీ, ఇతరత్ర సెల్ కానీ డ్యామేజ్ అయినట్టు కూడా రీజనరేట్ అవుతుంది. ఆ వ్యక్తి కూడా ఆరోగ్యంగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఎక్కువ కాలము మళ్ళీ వాటికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.